హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కర్రీ ప్రకాష్. నైట్ 9:00 ఎక్కి మార్నింగ్ 8:00 కల్లా నన్ను పూణేలో దింపేసింది. తర్వాత సరాసరి రామ్వాడి మెట్రో స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాను. రామ్వాడి మెట్రో స్టేషన్ అంటే ఏం లేదు, రామ్వాడి అంటే అదొక లొకేషన్ ఇన్ పూణే. ఆ తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా ఆటో బుక్ చేసుకుని నేను మా హాస్టల్కి అయితే స్టార్ట్ అయ్యాను. నేను ఎవ్రీ మంత్ 2 వీక్స్ ఇలా పూణేకి అయితే వస్తూ ఉంటాను, ఎందుకంటే నా ఆఫీస్ పూణేలో ఉంది. మంత్లీ ఒక 2 టైమ్స్ అంటే ఆల్మోస్ట్ 4 డేస్ అయినా నేను ట్యాప్ చేయాల్సొస్తది. అండ్ ఇప్పుడు వెళ్తున్న పీజీ నేను చాలా సార్లు అయితే బుక్ చేసుకున్నాను. చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. వర్క్ స్పేస్ ఉంటుంది. అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి. అండ్ ఆ హాస్టల్ పేరొచ్చి ఫ్యాంటిగో లివింగ్. అండ్ ఇది కరాడిలో ఉంటుంది. అక్కడే మా ఆఫీస్ కూడా ఉంటుంది. మీకు నిజంగా ఈ హాస్టల్ ఎలా ఉంటుంది అని చూద్దాం అనుకుంటే రివ్యూ పెడతాను, కామెంట్స్‌లో చూడండి. అండ్ ఈ మ్యాప్ రివ్యూలో అన్ని ఫొటోస్ ఉంటాయి. ఎగ్జాంపుల్‌కి రూమ్ ఇలా ఉంటుంది అండ్ రెంట్ వచ్చి 600, నో ఫుడ్. అండ్ ఇది మన 2 డేస్ అవుట్‌ఫిట్. అండ్ తర్వాత ఆఫీస్‌కి అయితే స్టార్ట్ అయిపోయాను. అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ జర్నీ అయితే పడుతుంది. లోపలికి వెళ్ళాను. అప్పటికే టైం ఆల్మోస్ట్ 11 AM అయింది. డైరెక్ట్‌గా క్యాఫ్టేరియాలోకి దూరేశాను. అక్కడ మంచిగా టిఫిన్ లాగించాను. అండ్ ఈరోజు మన టిఫిన్ వచ్చి రోల్ అండ్ సూప్. చాలా విచిత్రంగా ఉంది, కానీ ఏం చేయను, ఇదే బాగుంది. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి చైనీస్ ఫుడ్ అయితే ప్రిఫర్ చేశాను, ఎందుకంటే మా బిల్డింగ్లో అన్ని ఆప్షన్స్ లేవు, ఫుడ్ ఆప్షన్స్ అయితే. సో నేను చైనీస్కి వెళ్ళాను. ఆ తర్వాత నైట్ డిన్నర్ వెజ్ పులావ్ చెప్పాను. ఎంత బాగా చేశాడంటే ఫ్రైడ్ రైస్లా చేశాడు, టేస్ట్ మాత్రం దరిద్రంగా ఉంది. సో ఇది ఈరోజు వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే.